హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్. సో ఈ వీడియోలో నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్ నుంచి అడిగిన యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ మీకోసం చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఆర్ఆర్బి ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఈ క్వశ్చన్స్ అనేవి యూజ్ అవుతుందని నేను చేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ అయితే చివరి వరకు చూడండి. మీకు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ రేంజ్లో అడుగుతున్నారు అనేది నేను మీకు చూపించడం జరుగుతుంది. సో కొన్ని క్వశ్చన్స్ తీసుకొని చెప్తున్నాను. సో అన్ని క్వశ్చన్స్ పాసిబుల్ అవ్వట్లేదు. సో టైం అనేది చాలా అవుతుంది. సో దానికోసం నేను మీకు కొన్ని క్వశ్చన్స్ తీసుకొని చేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ కానీ చూసుకున్నట్లయితే ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 42 అన్నాడు. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ముందు కోషియంట్ 1 ఉంటుంది. 1 ఇంటూ -42 అంటే -42. ఈ -42ని ఫ్యాక్టర్స్గా రాయాలి మనం. ఎలా? ఇక్కడ ఎక్స్ రావాలి. ఎక్స్ లాగా ఫ్యాక్టర్స్ రాయాలంటే ఎలా రాయొచ్చు? 7 ఇంటూ -6 అన్న. 7 ఇంటూ -6 అంటే -42. 7 ఇంటూ -6 అంటే -42. అప్పుడు ఇదేమవుతుంది? 7x -6 అంటే ఎక్స్ అవుతుంది. అప్పుడు మన ఆప్షన్ చూడండి. ఈ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ కాదు. చూసుకున్నట్లయితే సెకండ్ వన్ చూడండి. దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 6x మైనస్ 42 అన్నాం. సో చూడండి, ఎక్స్ స్క్వేర్ ఈ 7x మైనస్ 6x అంటే ఎక్స్ మైనస్ 42. ఎక్స్ కామన్ తీసారనుకోండి, ఇక్కడ ఏముంటుంది? ఎక్స్ ప్లస్ 7. ఇక్కడ -6 కామన్ తీస్తే ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 7 ఉంటుంది. సో ఇప్పుడు ఇదేమవుతుంది? ఎక్స్ మైనస్ 6 ఇంటూ ఈ రెండింటిలో నుంచి ఎక్స్ ప్లస్ 7 కామన్ తీద్దాం. ఎక్స్ మైనస్ 6 ఇంటూ ఎక్స్ మైనస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 7 అవుతుంది. సో ఆన్సర్ కానీ చూసుకున్నట్లయితే ఎక్స్ మైనస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 7. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 1, 2, 10, 18, 3, 17, 19 అన్నాడు. సో యావరేజ్కి ఏంటి? యావరేజ్ ఏ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ చేయండి. 1 + 2 3, 3 + 10 13, 13 + 18 31, 31 + 3 34, 34 + 17 51, 51 + 19 70, 70 divided by 1, 2, 3, 4, 5, 6, 7, 70 divided by 7 అంటే ఎంత? 10 7 are 70. సో ఆన్సర్ 2. ఇది మనకి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ 125 - 73 + 48 - 137 + 99 అన్నాడు. సో ఇక్కడ ప్లస్లు ఉన్నాయి యాడ్ చేయండి, మైనస్లు ఉన్నవన్నీ యాడ్ చేయండి. సో తర్వాత ఓవరాల్గా సబ్ట్రాక్షన్ చేయండి. సో చూసుకున్నట్లయితే 125 + 48, 120 + 40 160, 168 + 153, 153 + 99, 153 + 100 అంటే 153 + 100 అంటే 263. 263 ఇక్కడ 99 ఉంది కాబట్టి 1 సబ్ట్రాక్ట్ చేయండి. 262. సో పాజిటివ్ ఉన్నాయేమో 262, పాజిటివ్ వాల్యూస్ 262. ఇప్పుడు నెగిటివ్ చూడండి. ఇక్కడ మనకి నెగిటివ్లో -73 ఉంది, -137 ఉంది. సో 137 + 3 140, 140 + 70 అంటే ఎంత? 210. సో 210 - 210, 262 - 210 అంటే 2, 6 - 1 52. సో ఆన్సర్ 52. ఇది నెక్స్ట్ వన్ చూడండి. 1.1 + 12.12 + 123.123 మొత్తాన్ని యాడ్ చేయాలి. సో 123.123 ప్లస్ నెక్స్ట్ ఏంటి? 12.12 నెక్స్ట్ 1.1. సో యాడ్ చేస్తే చూడండి 3, 4, 3.32 5, 5 + 1 6 213. సో ఇది 136.343. సో ఇది. సో ఇక్కడ లేదనుకోండి, మీరు కానీ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇది ఈ విధంగా చేయొచ్చు, యాడ్ చేయాలి. సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద జీసీడీ ఆఫ్ 280 అండ్ 144? జీసీడీ మీన్స్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్, ఆర్ దీన్ని ఏమంటారంటే హెచ్సిఎఫ్ అని కూడా అంటాం మనం. హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ అంటే చేయొచ్చు. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో 280కి 144కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటనేది దీన్ని 3-4 వేస్లో చేయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయొచ్చు, నార్మల్గా
లాడర్ మెథడ్లో చేయొచ్చు, లేకపోతే నార్మల్ డివిజన్ మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ చూడండి 144 280 తీసుకున్నాను నేను. ఈ విధంగా చేస్తే ఇది ఈజీగా ఉంటుంది. 1 టైమ్ 144. సో ఇక్కడ చూసుకుంటే 10 - 4 అంటే 6, 7 - 4 అంటే 3. సో ఇది 136. నెక్స్ట్ ఇప్పుడు ఈ 136 ఇక్కడ 144 ఉంది. ఈ 144 ఈ 136లో 136 టైమ్స్. సో 144 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 8. సో ఇది మన ఆన్సర్. 8 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ లేదు మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసుకున్నా కూడా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 6 a - b² + 2ab అన్నాడు. సో మీకు ఇవి చెప్తున్నాను కదా ఆల్జీబ్రా ఫార్ములాస్ ఇవైతే మీకు కంపల్సరీ వచ్చి ఉండాలి కొన్ని. a - b² అంటే a² - 2ab + b². ఇక్కడ +2ab ఉంది. సో ఈ +2ab ఈ +2ab - 2ab క్యాన్సిల్ అయిపోతుంది. a² ఇదేమో b² అంటే a² + b². ఆప్షన్ నెంబర్ 6. సో నెక్స్ట్ ద మిక్స్డ్ సడ్ ఆఫ్ రూట్ 1350 అన్నాడు. రూట్ 1350. సో ఇది కంప్లీట్ ఉంది రూట్. సో 1350 అన్నాడు. సో చూడండి ఇక్కడ అన్నిట్లో కామన్ గా √6 ఉంది. అంటే ఇది 6 మల్టిపుల్ అని దీని మీనింగ్. సో దీన్ని ఎలా రాయొచ్చు? √1350 అని. సో అంటే ఫస్ట్ 1350ని 6తో డివిజన్ చేయండి. సో అన్నిట్లో √6 ఉంది కాబట్టి 6తో డివిజన్ చేస్తే ఎంత అవుతుంది? 225. 6 × 225 అంటే మనకి 1350. అప్పుడు ఇదేమవుతుంది? దీన్ని ఎలా రాయొచ్చు? 6 × 225గా రాయొచ్చు. √a × √b. సో ఇప్పుడు ఈ 225కి రూట్ దీన్ని ఎలా రాయొచ్చు? √6 × √225గా రాసుకోవచ్చు. √225 అంటే 15. సో √15. సో ఆన్సర్ ఏమవుతుంది? 15√6 మన ఆన్సర్. 15√6 ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 200 grams యాజ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ 1 kg అంటే 1 kgలో 200 grams అనేది ఫ్రాక్షన్ అడిగాడు. సో ఫస్ట్ 1 kg మీకు తెలిసి ఉండాలి. 1 kg 1000 grams. 1000 grams. సో ఇప్పుడు ఏమంటున్నాడు? 200 grams అనేది 1 kgలో 200 / 1000 ఏమవుతుంది? ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. సో 2/10 అంటే 1/5. సో మన ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ ఇది లాస్ట్ వన్ చూడండి. ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 78 అండ్ ద జీసీడీ ఈజ్ 13. ఇఫ్ వన్ ఆఫ్ ది నంబర్ ఈజ్ 26 దెన్ ద అదర్ నంబర్ ఈజ్ అన్నాడు. సో ఎల్సిఎం ఆఫ్ 2 numbers అండ్ అదేవిధంగా జీసీడీ అంటే మనం గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనొచ్చు, లేదా అదేవిధంగా హెచ్సిఎఫ్ అని కూడా చెప్పొచ్చు. వీటికి ఒక రిలేషన్ ఉంది. ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్స్ టు product of 2 numbers is equals to their LCM into HCF. LCM into HCF. LCM into HCF. చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఒక నెంబర్ కనుక్కోవాలి. ఆ నెంబర్ మనకు తెలియదు. ఇక్కడ ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 78 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 13 ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 26 ఇంటూ మనకి అదర్ నెంబర్ కావాలి కాబట్టి దాన్ని ఎక్స్ ఏదో ఒకటి అనుకోండి. సో ఇక్కడ చూడండి 26 దీంట్లో 3 times. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 × 13 అంటే 39. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 39. సో ఇది మన ఆన్సర్ ఏ. సో చూసారు కదా ఫ్రెండ్స్, 9 questions అయితే సాల్వ్ చేయడం జరిగింది. 9 questions అప్రాక్సిమేట్గా మనకి 8 నుంచి 5 to 8 minutes లో సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, పెద్ద కష్టమే ఉండదు. యాప్టిట్యూడ్ మనకి 30 questions వచ్చేసి అట్లీస్ట్ 40 minutes లో అయితే మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ 50 minutes మనం ఈజీగా రీజనింగ్ వచ్చేసి ఒక 30 minutes చేసుకున్న 20 minutes జనరల్ స్టడీస్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈజీగా అనేది మార్క్స్ చేసుకోవచ్చు. ఇంతకంటే హార్డ్ అయితే ఉండవు. నేను ఇంకా మీకు మరిన్ని క్వశ్చన్స్ పేపర్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. సో ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ వీడియోని మొత్తం చూడండి. మీకు ఏ రేంజ్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది కూడా తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.